ఎకరం సార్ కొమరాపురం చెరువు కింద 7 చేసిన నీళ్లు పడటం లేదు సార్. ఇప్పుడు వచ్చిందా 15 మీటర్లు కాదు ఇంకా ఎక్కువ సార్. టనల్ వర్క్స్ కూడా లోపల జరుగుతున్నాయి. దాని నుంచి ఆ టనల్ వర్క్స్ నుంచి కూడా మనకి ఇక్కడికి ఇంట్రాక్షన్ అక్కడ ఆల్రెడీ ఉన్నారు లోపల. ఆన్లైన్లో మాట్లాడే ఉన్నారు సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఆన్లైన్లో? అక్కడే మాట్లాడుతున్నారు, అక్కడ ఆల్రెడీ ఉన్నారు సార్. ఇక్కడ మనం ఇక్కడికి లైవ్ ఇచ్చాం సార్. ఇక్కడికి లైన్లో లైవ్ సార్. మినిస్టర్ వాళ్ళ దగ్గర రకంగా రమ్మని మినిస్టర్ గారు రమ్మని గట్టు అవతల నుంచి కెనాల్ వచ్చి మళ్ళా తిరిగి వచ్చి అంటే కంబం చెరువు ఎన్ని స్ట్రక్చర్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి? ఇది 3 అయిపోతే స్ట్రక్చర్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి? ఎంత కాస్ట్ అది? 400 crores అవుతాయి. ఆ 400 crores అయితే ఇట్ విల్ కమ్ అప్ టు పెద్దిరెడ్డిపల్లికి వస్తుంది. అక్కడ ఉండేవాళ్ళు ఓకే డ్రోన్ వ్యూ పెట్టండి సార్. పైకి చూపెట్టండి, పైన చూపెట్టండి. అట్లాగే ఓకే, పైన చూపెట్టండి సార్. ఆ వెహికల్ తీసుకుని అక్కడ వేసుకుంటా వస్తున్నారు. కొంచెం స్లోగా చేయించండి కిందకి. గ్యాంట్రీ 4 12.6 km సొరంగం దగ్గర ఉన్నాం సార్. ఈ గ్యాంట్రీ ద్వారా మొత్తం 1000 మీటర్స్ టార్గెట్ పెట్టుకున్నాం సార్. ప్రెసెంట్ 270 మీటర్స్ కంప్లీట్ అయింది సార్. రిమైనింగ్ 800 మీటర్స్ కంప్లీట్ చేస్తున్నాం సార్. డే నైట్ షిఫ్ట్ వారీగా డ్యూటీస్ అటెండ్ అయ్యి వర్కౌట్ చేస్తున్నాం సార్. శివరామకృష్ణ టైప్ లో మీరు ఒక ఎక్సర్సైజ్ చేయండి, ఇంకా నెక్స్ట్ లెవెల్ పోతుంది. ఆ బ్లూ ప్రింట్ ఒకటి తయారు చేసి రిలీజ్ మొత్తం త్రూ అవుట్ డిస్ట్రిక్ట్. ఎవ్రీ ఎకరాకు నీళ్లు ఇవ్వాలంటే ఏం చేయాలి? శరవేగంతో ముందుకి తీసుకువెళ్లబోతున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడుతూ ఉంటాయి. పరిపాలనతో ముందుకు దూసుకువెడుతూ విజయనున్నారు. వెనుకబడిన కరువు పీడిత ప్రాంతాల యొక్క దాహార్తిని, సాగునీటిని, తాగునీటిని కనీస అవసరాలను తీర్చడానికి ఉద్దేశించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ వెలిగొండ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ యొక్క పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే అప్పుడు ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు పర్యావరణ అసమతులు, అనుమతులు, అలాగే డిజైన్ల కోసం ఆదేశాలు ఇచ్చారు. అభినందనలు తెలియజేద్దాం. మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత ప్రప్రథమంగా మార్కాపురంలో ఏర్పాటు చేసిన ఈ మహాసభకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పగలు రాత్రి తేడా లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నాయకులు, ప్రతి సవాలును అవకాశంగా మార్చే డైనమిక్ లీడర్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష మేరకు మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసి ఈ జిల్లాకు జీవనాడి అయిన వెలుగొండ ప్రాజెక్టులో ముఖ్య ఘట్టమైన ఫీడర్ కెనాల్ లైనింగ్ వర్క్స్ మరియు సీసీ రిటైనింగ్ వాల్కు శంకుస్థాపన గావించి
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మార్కాపురం జిల్లా ప్రజలందరి తరపున నమస్కారాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా ఈ మహాసభకు హాజరైన మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, అధికారులు మరియు మీడియా నా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ జిల్లా సుమారు 10,000 చదరపు కిలోమీటర్ల వ్యాప్తితో 12 లక్షల జనాభా కలిగి ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వంటి పుణ్యక్షేత్రాలు, పశ్చిమాన దట్టమైన నల్లమల్ల అడవి సంపద, సహజసిద్ధంగా ఏర్పడిన చెరువులు, పారిశ్రామిక అభివృద్ధికి కావలసిన భూమి, ఖనిజ సంపద మొదలగున పుష్కలంగా కలిగి ఈ కార్యక్రమానికి విచ్చేసి నాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు మరియు ఇతర దైవంతో తలుచుకుంటూ ఇక్కడికి వచ్చి మనం కూడా చూశాం. గతంలో పాలకులు ఏ రకంగా మనల్ని ఇబ్బంది పెట్టారు, ఏ రకంగా ఈ ప్రాంత ప్రజల కష్టాల గురించి తెలియజేస్తే జైళ్లలో వేయించి లాఠీలతో కొట్టించారే గాని ఏ మాత్రం ఈ ప్రాంత ప్రజల పట్ల ప్రేమాభిమానాలు చూడకుండా మనల్ని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. అటువంటి తరుణంలో మన చంద్రన్న మన ప్రాంతానికి వచ్చాడు, మన ప్రాంత ప్రజల గోడు విన్నాడు, మన ప్రాంత ప్రజల కష్టాలు తెలుసుకున్నాడు. తెలుసుకున్న మనుక్షణమే మీకు జిల్లా చేస్తాను, వెలుగొండ పూర్తి చేస్తాను అని ఆ 2 మాటలు మన ప్రాంతానికి వరాలుగా ఇవ్వటం జరిగింది. మార్కాపూర్ని జిల్లా చేస్తానని చెప్పా, మాట నిలబెట్టుకున్నాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు నేను ఆలోచించాను. నేను 3 ప్రాంతాల్లో హామీ ఇచ్చాను. 1 మార్కాపూర్ జిల్లా వెనుకబడిన ప్రాంతం, మీకు న్యాయం చేయాలి. జిల్లాలుగా చేసి మళ్ళీ మీ దగ్గరకు వచ్చాను. మీరందరూ ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మేమందరం ఆనందంగా ఉన్నామని. 2వ వరం, 3 వరాలతో వచ్చాను నేను మీకు. 30 సంవత్సరాల కంటే ముందు 96 మార్చి 5వ తారీఖున నేను ఈ ప్రాంతానికి టూర్ వచ్చాను. మీ కష్టాలు చూశాను. ఎక్కడ చూసినా ఫ్లోరైడ్ ఉండే నీళ్లు, తాగడానికి వీలులేని నీళ్లు, కరువు ప్రాంతం ఈ ప్రాంతం. మాకు శ్రీశైలం నీళ్లు ఇమ్మని అడిగారు మీరు ఆ రోజు. పిల్లలున్నారు గాని పెద్దలకు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఆ రోజు నేను ఆలోచించాను, ఎప్పుడైనా సరే వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. మార్కాపూర్ ప్రాంతం ఆ రోజు ప్రకాశం జిల్లా పశ్చిమ తాలూకాలు నీళ్లు లేకుండా ఇబ్బంది పడ్డారు. అందుకే నేను హామీ ఇచ్చాను, భూమి పూజ చేశాను, ఫౌండేషన్ వేశాను. అది వెలిగొండని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ భగవంతుడు నాకే అవకాశం ఇచ్చాడు. వెలుగొండను పూర్తి చేసి జాతికి అంకితం చేసి మీ జాతకాలు మార్చమని, కష్టాల్లో ఉండే రైతులను ఆదుకోవాలి, పేదవాళ్ళకు అండగా ఉండాలి, మీ జీవన ప్రమాణాలు పెరగాలని ఆలోచించాను. అందుకే ఆ రోజు నేను ఫౌండేషన్ వేసిన తర్వాత ఖర్చు కూడా పెట్టి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసి మొట్టమొదటిసారిగా పనులు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ.